ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాం ఇలా అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. పిల్లరా, అబ్రహాము ఆది కాండము 13వ అధ్యాయములో మనం చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారాలు పశువులు కలిగిన బహుధనవంతుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తాం. అయినప్పటికీ కూడా దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని అడుగుతున్న మాట, ప్రభువా నీ కటాక్షము నాకు దయచేయండి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. నిజమే కదా, కీర్తనకాడు అంటున్నాడు, నీ కరుణా కటాక్షములు మాకు కిరీటములుగా ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. ఈ లోకములో మనకి ఎన్నున్నప్పటికీ కూడా దేవుని కటాక్షము మా ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది కనుక ఆ కటాక్షం పొందడానికి అబ్రహాం అంటాడు, నీ దాసుని ఇప్పుడు దాటి వెళ్ళొద్దు. ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని బ్రతిమాలు కొనుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుని కటాక్షాన్ని వెతుకుతున్నాడు అబ్రహాం అంటే, అబ్రహాంకి అన్నీ ఉన్న ఒక లోటు అనేది తన కుటుంబంలో ఉండిపోయింది. ఈ రోజున ఈ మాటలు, దేవుని మాటలు వింటున్న మన కుటుంబాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా ఎన్ని ఉన్నా ఏదో ఒక తీరని లోటు, ఏదో ఒక అవసరత మనము కూడా కలిగిన వారిగా ఉంటాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం దాటిపోకుండా, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచండి అని అబ్రహాం వలె మనం కూడా అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన కటాక్షాన్ని మన మీద ఉంచి మన లోటుని, మన అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. చూడండి, వేద గ్రంథంలో ఇంకా ఎన్నో విషయాలు మనం చూసినట్లయితే పుట్టింది మొదలుకొని చూపులేని గుడ్డివాడట త్రోవ పక్కన భర్తమయ్యని గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడట. ఒక రోజున ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతుంటే అడుగుతున్నాడట, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించండి, నన్ను దాటిపోవద్దండి అని బ్రతిమాలుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, పుట్టింది మొదలుకొని గుడ్డివాడు దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నన్ను దాటిపోవద్దయ్యా, నీ కటాక్షం ఉంచండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా అని బ్రతిమాలుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ అబ్రహాం ఇంటిని దాటిపోతే అబ్రహాం ఇంటిలో ఉన్న లోటు అలా ఉండిపోనేమో, ఈ భర్తమైన గుడ్డివాడిని ప్రభు దాటి వెళ్ళిపోతే ఈ గుడ్డివాడు ఎప్పుడు ఇలా గుడ్డివాడిగానే ఉండిపోదునేమో. అందుకే వారు దాటిపోకుండా దేవుని కటాక్షాన్ని వారు వెతికినట్టుగా చూస్తున్నాం. ఈ రోజున మన కుటుంబాల్లో ఉన్న లోటులు, మనకున్న పరిస్థితులు దేవుడు మెరుగు చేయాలని ఆశిస్తే గనుక మనము కూడా దేవుని కటాక్షాన్ని వెతికి దేవుని కటాక్షం కొరకు దేవుని బ్రతిమాలుకుని ప్రభుని దాటిపోనివ్వకుండా మరి ఉండవలసిన వారమే ఉన్నాం. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ మాటలు నేను ముందుకు తీసుకువెళ్తాను. ఒకసారి అండి, మిలిటరీలో ఉద్యోగం చేస్తున్న ఒక ఆయనకి ఆ యవనస్తురాలకి వివాహం అయిందట. వారిద్దరికి వివాహం అయిన తర్వాత కొన్ని దినములు లీవ్ పెట్టుకుని, సెలవులు పెట్టుకుని ఇంటికి వచ్చి భార్యతో కొన్ని నెలలు గడిపి చక్కగా కుటుంబంలో ఉండి మరలా ఉద్యోగరీత్యా మరలా టెలిగ్రామ్ వస్తే మళ్ళా మిలిటరీకి డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వెళుతూ తన భార్యని తన తల్లికి అప్పగించి తను ప్రయాణమై తన డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొన్ని నెలలకు వచ్చి చక్కటి లెటర్ రాసింది తన భార్య, ఏమండి నేను కన్సీవ్ అయ్యాను, గర్భవతిని అయ్యాను అని చెప్పి రాస్తే చాలా సంతోషపడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచి పెట్టాడట. ఎంత ఆనందమో కదా. అలాంటి పరిస్థితుల్లో తర్వాత కొన్ని నెలల తర్వాత మనకు అబ్బాయి పుట్టాడండి అని చెప్తే అందరికీ పార్టీ ఇచ్చాడట. కానీ అబ్బాయి ఎలా ఉంటాడో చూడలేదు కనుక ఒక రోజున తన భార్యకి లెటర్ రాస్తాడట, ఇదిగో నేను వేరే సరిహద్దుల్లోకి నేను మార్చబడుతున్నాను, అక్కడికి వెళ్తాను కాబట్టి ఆ ట్రైన్లో వెళుతాను, పలానా ట్రైన్లో, అది మన ఊరి మీదకి వెళుతుంది కనుక నీవు బాబుని తీసుకుని అక్కడికి వచ్చినట్లయితే నేను నిన్ను బాబుని చూసి నేను వెళతాను, ఒక 5 నిమిషాలు అక్కడ ఆ ట్రైన్ ఆగుతుంది అని చెప్పగానే ఎంతో సంతోషపడి తన భర్తకి ఇష్టమైనవన్నీ వండుకొని తన బిడ్డను ఎత్తుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట ఆ రోజున తన భార్య. అయితే స్టేషన్ మాస్టర్ని అడుగుతుందట, ఏమండి పలానా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగితే, అమ్మ 12 గంటలకు వస్తుంది అని అడుగుతుందంట. ఆల్రెడీ 11 గంటలకు వెళ్ళిపోయింది, గంట ముందు వెళ్ళి అడుగుతూ ఉందట. అడుగుతున్న సమయంలో మరలా చెప్పాడట, అమ్మ మళ్ళీ అడిగితే అమ్మ ఇంకో అరగంటలో వస్తుందండి, పావు గంటలో వస్తుంది. ఇలా మొత్తానికి చాలా పర్యాలు అడిగి ఆమె అడుగుతూనే ఉంది. ఎందుకంటే తన భర్తను చూడాలని ఆశ, తన బిడ్డను చూపించాలని ఆశ ఆమెను తొందరపరుస్తోంది.
ఈ లోపల ట్రైన్ వచ్చే సమయంలోనే ఆ బిడ్డ ఏడుస్తున్నాడని ఆ పక్కకి తీసుకెళ్ళి పాలిద్దామని తీసుకెళ్తే ఆమె పాలిస్తూ అరే నీ నాన్న నువ్వు చూస్తావురా, నేను మీ నాన్న చూస్తారా అని చెప్పి ఆ బిడ్డకి చెప్తూ ఆ నిద్రలోకి వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే ఆమె నిద్రలోకి వెళ్ళిపోయిందో ఆ బిడ్డకి పాలిస్తూ ట్రైన్ రానే వచ్చింది. ట్రైన్లోంచి తన భర్త దిగాడట. దిగి తన భార్య పేరు మేరీ అయితే ఆ స్టేషన్ మాస్టర్ని అడిగాట, ఎవరన్నా ఇక్కడికి వచ్చారంటే ఒక బిడ్డను తీసుకుని ఒక ఆమె వచ్చిందయ్యా, ఆమె అడుగుతూనే ఉంది అని చెప్తూ ఉండగా ఆమె పేరు పెట్టి అంతా పిలుస్తూ ప్లాట్ఫామ్ అంతా కూడా తిరుగుతూ అడుగుతున్నాడట. మేరీ 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 అని పిలుస్తూ చాలా గట్టిగా అరిచాడట. కానీ ఆమె నిద్రలో ఉంది కనుక ఆ మాట ఆవిడికి వినబడలేకపోయినప్పటికీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక నిరాశగా ట్రైన్ ఎక్కి తను ముందుకు సాగిపోయాడు. ట్రైన్ దాటింది, ప్లాట్ఫారం దాటింది, ఇంక మెలకు వచ్చి చూడగానే ఆ స్టేషన్ మాస్టర్ని, అయ్యా ట్రైన్ వచ్చిందంట, అమ్మ వచ్చింది, ఇప్పుడే నేను దాటి వెళ్ళిపోయింది, ఇప్పుడే స్టేషన్ దాటిందని చెప్పారట. వెంటనే నిరాశపడిందట. చూడండి, తన భర్తను చూడాలని, తన బిడ్డను తన భర్తకు చూపించుకోవాలని ఎంత ఆశపడిన వచ్చిన ఆమెకి ఆ ట్రైన్ దాటిపోతే ఆమెలో ఎంత నిరాశ మిగిలిపోయింది. వెంటనే ఆ ఏడుపుతూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయిందట. ఒక నెల రోజులకి ఒక పార్సిల్ ఆ ఇంటికి వచ్చిందట. ఆ పార్సిల్ సంతకం పెట్టి తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తేనటండి, అందులో యుద్ధంలో తన భర్త చచ్చిపోయినప్పుడు ఆఖరి బట్టలు, ఆ యుద్ధ భూమిలో చనిపోయిన ఆ బట్టలు ఆమెకు పంపించారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక భార్య భర్తను దాటి పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎంత విషాదం మిగిలిందో మరి మాట ద్వారా మనకు అర్థమవుతుంది కదా. అందుకే అబ్రహాం అంటాడు, ప్రభువా నీవు నన్ను దాటిపోవద్దు, ఎందుకంటే నీ కటాక్షం నా మీద ఉంచండి అంటాడు. అందుకే గుడ్డివాడు అంటాడు, త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు, దావీదు కుమారుడా నువ్వు నన్ను దాటి వెళ్ళిపోవద్దు, నువ్వు దాటేవంటే నా జీవితాంతం నా స్థితి ఇదే, నా బ్రతికిదే, నేను గుడ్డివాడిగానే ఉంటానని చెప్పి బ్రతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని, ఈ వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో కూడా ప్రభు కటాక్షం నీకు ఎంతైనా అవసరం కాబట్టి, నీ కుటుంబంలో ఎన్నో లోట్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా ప్రభుని దాటిపోకుండా చూసుకోగలిగితే వెంటనే దేవుడు మన మీద ఆయన కటాక్షాన్ని ఉంచి కరుణా కటాక్షములు మనకి కిరీటాలుగా ఉంచి ఆయన కృప మనకు అందరికీ చూపిస్తాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనందరి కుటుంబాలకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో దాటిపోవుట అనే ఒక చిన్న మాట ద్వారా మీరు మాతో మాట్లాడి అబ్రహాము దాటిపోవద్దని బ్రతిమాలుకున్నట్టుగా, భర్తమైన గుడ్డివాడు బ్రతిమాలుకున్నట్టుగా ఇదిగో నీ బిడ్డలైన మేము కూడా నేను బ్రతిమాలుతున్నాం తండ్రి. నీ కటాక్షం మా మీద చూపించే వరకు, నీ కరుణ మా మీద చూపించే వరకు మీరు మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మీ సన్నిధి మాకు తోడునిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.